శ్రీ శ్రీ పోలేరమ్మ దండుగంగాలమ్మ అమ్మవార్ల జాతరకైతే వచ్చానండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేనైతే మా విలేజ్కి అయితే వెళ్ళానండి. అక్కడైతే మా గ్రామ దేవతల జాతర అయితే జరుగుతుందండి. ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ పాన్పు అవి వేశారు. అమ్మవారిని అయితే ఇంకా ఊరంతా తిప్పుతారనమాట. జాతరకు ముందు పాన్పు ఎవరైతే వేస్తారో ఆ పాన్పు మీద అయితే అమ్మవారిని అయితే ఉంచుతారండి. అదిగోండి, డప్పులతో అమ్మవారిని అయితే ఊరేగిస్తారనమాట. అమ్మవారు వస్తారని చెప్పేసి అక్క నీళ్ళ బిందె అయితే గుమ్మాల్లో పెట్టి పసుపు నీళ్ళు గరగలు ఎవరైతే ఎత్తుకున్నారో వాళ్ళకైతే కాళ్ళ మీద అయితే వేస్తారండి. నీళ్ళు వేసి దండం పెట్టుకొని అలా గరగలు ఎత్తుకున్న వారిని ఇంట్లోకి అయితే ఆహ్వానించి ఆ పాన్పు మీద అయితే గరగలను అయితే పెట్టినేస్తారండి. అదిగో చూడండి, మీకు చూస్తేనే అర్థమవుతుంది కదండి. మనకి చాలా గ్రామాల్లో కూడా ఇలాంటి మనకి ఆచారాలు అనేవి కూడా ఉంటాయి కదండి. మా గ్రామాన్ని కాపాడుతున్న శ్రీ శ్రీ పోలేరమ్మ దండుగంగాలమ్మ అమ్మవార్లండి. ఆ అమ్మవార్ల చల్లని దయ వల్ల మా గ్రామం అయితే ఎప్పుడు కూడా పాడి పంటతో ఎప్పుడు కూడా చాలా బాగుంటుందండి మా గ్రామం కూడాని. ఇంకోండి, అమ్మవారికి అక్క అయితే చీరలు తీసుకుందనమాట. అందుకని అవి చీరలు అవి వేయడానికి పౌళ్ళు అవి అడ్డుగా ఉన్నాయని అవన్నీ తీస్తున్నారనమాట దండలు. ఇదిగోండి, ఇంకా అమ్మవారికి అయితే పళ్ళు అవి పెట్టి కొబ్బరికాయ అది కొట్టి హారతి అవి ఇస్తారండి. అక్క అయితే ఇస్తుందన్నమాట పోలేరమ్మ అమ్మవారికి, దండుగంగాలమ్మ అమ్మవారు, ఇంకా పోతురాజు. ఇంక ఇలా ఉంటాయండి గరగలు. ఇంకా చీర అవి పెట్టిన తర్వాత ఇంకా నైట్ భోజనం అవి అయిపోయిన తర్వాత మేమందరం కూడా ఇంకా జాతరలోకి అయితే బయలుదేరామండి. నైట్ అయితే జాతర జరుగుతుంది అనమాట. ఇది ఎంట్రన్స్. అదిగోండి మా గ్రామం పేరు. మా గ్రామం పేరు చూసిన వాళ్ళైతే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏ ఊరో. ఇదిగోండి, చిన్నపిల్లలు ఆడుకునే ఆట వస్తువులు అన్నీ కూడా వేస్తారండి ఎదరా. ఇంకా లోపలికి వెళ్ళినప్పటికీ ఇంకా జనం అయితే ఫుల్గా ఉంటారనమాట. అందుకని ఎదర ఇంకా ఫుడ్ ఐటమ్స్ అవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. అదిగోండి, జనం చూడండి, మీకు అర్థమవుతుంది కదా. మేము కరెక్ట్గా 9:30కి అనుకుంటండి బయలుదేరాము. ఇదిగోండి, పిల్లలు ఆడుకునే ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇదైతే సాంగ్స్ పాడేవి, నెక్స్ట్ పిల్లలు ఆడుకునేవి. ఇదిగోండి, ఇవన్నీ సాంగ్స్ పాడతారు కదండి, మ్యూజిక్ అయ్యి ప్లే చేస్తూ అవన్నమాట. చాలా బాగుంటుందండి జాతర. ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తారనమాట. ఎక్కడెక్కడి నుంచో వస్తారండి. మా గ్రామం నుంచి వెళ్ళి హైదరాబాద్లో ఇంకా వేరే ప్లేస్లో సెటిల్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఈ జాతర టయానికి మా గ్రామం అయితే రావాల్సిందే అనమాట. అంత బాగా జరుపుకుంటాము మా గ్రామం వాళ్ళందరూ కూడా కలిపి. మా గ్రామం వారే కాదండి, మా పక్కన ఉన్న పల్లెల నుంచి కూడా ఎంతోమంది అయితే వస్తారండి. అదిగోండి మన పవన్ అన్న ఫోటో అండి. ఎంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారో, ఆయన ఫ్యాన్స్ మొత్తం అందరూ కూడా ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే వేసుకోండి. ఎందుకంటే నేను కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్నే కాబట్టి. ఇదిగోండి, లైటింగ్ చూడండి ఎంత బాగుందని. చాలా బాగుంది కదండి లైటింగ్ అంతా కూడా. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కలాగా అయితే పెడతారండి మోడల్. అవి కూడా పెట్టిన మోడల్ పెట్టకుండా అయితే పెడతారు. చాలా బాగుంటుందండి. లేడీస్ అందరూ కూడా ఈ పక్కన పెద్ద అరుగు ఉంటుంది అనమాట. అందరూ కూడా అరుగు మీద అయితే నించుంటారండి. మగవాళ్ళందరూ కూడా ఇలాగా పక్కన అది నించుంటారు రోడ్ సైడు. ఇంకా ఆడవాళ్ళందరూ ఇంకా అరుగు మీద అయితే నించుంటారనమాట. మేమైతే ప్లేస్ దొరికిందండి, ఇంకా అరుగైతే ఎక్కేసాము. ఇంకా పిల్లలతో అయ్యి ఉన్నాం కదండి, జనం అయితే ఫుల్గా ఉన్నారు అని చెప్పేసి ఇంకా మేమైతే అరుగైతే ఎక్కేసాము. ఇంకా స్టార్ట్ అవుతున్నారండి కొద్దిగా జనము. 9:30 కదండి అవ్వింది. ఇంకా అలాగా మేము అలా జాతర చూస్తూ ఉండగానే టైం ఎంత అయిందంటే 12:30 అయిపోయిందండి. మేము అలా జాతరలో 9:30కి వచ్చినాం, 12:30 దాకా కూడా అక్కడే ఉండిపోయామన్నమాట. మెయిన్ జాతరకు వచ్చేది చూడడానికి ఇలా గరగలు ఎత్తుకున్న డాన్స్ అయితే ఉంటుందండి. కేవలం అది చూడడానికి మాత్రమే ఎక్కువ మంది అయితే వస్తారు. ఇక్కడ ఎక్కువ జనం ఉంటారనమాట, గరగలు అవి ఎత్తుకున్నా కాడ అనమాట. చూడండి, మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా జనం ఎక్కడున్నారని. ఓన్లీ గరగలు ఎత్తుకున్నా కాడే ఉంటారనమాట. ఇది ఆసాద డాన్స్ అండి. పక్కన మనకేంటంటే ఓ పక్క ఏమో మన పోలేరమ్మ దండుగంగాలమ్మ గరగలను ఎత్తుకుని ఓ పక్క డాన్స్ చేస్తారు. ఇంకో పక్క అయితే ఆసాద వారు అయితే వాళ్ళు పక్క చేస్తారండి. ఇదిగోండి, అరి మీద నుంచున్నాను కదా, నేను వీడియో తీసుకుంటున్నాను అనమాట. మా బాబు అయితే పడుకున్నాడు. ఇంక ఇంటికాడ అయితే బాబుని ఉంచేసండి, మేము మాత్రమే వచ్చాము. అదిగోండి, ఇప్పుడండి అన్నయ్య ఎత్తుకున్నాడు గరగ.
మా అన్నయ్య అయితే చాలా బాగా గరిగెత్తుకుని డాన్స్ అయితే చేస్తాడండి. చూడండి, ఒక్కసారిగా అన్నయ్య గరిగెత్తుకోగానే అందరికీ ఎంత జోష్ వచ్చిందో ఒక్కసారి చూడండి, మీకు వీడియో చూస్తుంటే అర్థమవుతుంది కదా. ఈ సంవత్సరం అయితే ఎక్కువసేపు అయితే ఏమి ఎత్తుకోలేదు, కానీ ఒక్కొక్కసారి అయితే తెల్లవారు జాతర జరుగుతూనే ఉంటుంది కాబట్టి అన్నయ్య అయితే ఇంకా జాతరలోనే ఉండిపోయేవాడు అనమాట, గుళ్ళో పెట్టే వరకు కూడా. ఇప్పుడైతే ఎక్కువసేపు ఉండలేదు, కొద్దిసేపే ఇంకా డాన్స్ చేసేసి ఇంకా మానేశాడు. అదిగోండి, చాలా బాగుంటుందండి. సంవత్సరం అంతా జాతర కోసం వెయిట్ చేసేది కేవలం ఈ గరగలు ఎత్తుకుని చేసే డాన్స్ కోసమేనండి. అంత బాగా చేస్తారనమాట, ఎత్తుకున్న వాళ్ళందరూ కూడా బాగా చేస్తారు. అదిగోండి, చూడండి ఎంత జనమో. చాలామంది చిన్నపిల్లలతో ఉన్నవాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు. మేమైతే ఇంకా ఉన్నామంట, 12:30 వరకు అయితే ఉన్నాము. అదిగోండి, కానీ ఆ డప్పుల సౌండ్ వింటుంటే మనకు కూడా ఏదో తెలియని ఒక వైబ్రేషన్ అనమాట. చాలా బాగుంటుందండి, నాకైతే చాలా ఇష్టం. గరగల సౌండ్కి డప్పులు కొడతారు చూడండి, ఆ సౌండ్ అయితే చాలా ఇష్టం అండి. అంటే చిన్నప్పటి నుంచి ఎక్కువగా మేము ఆ గరగల సౌండ్ అయితే వినటం వల్ల జాతరకి ఏంటో తెలియదు కానండి, నాకైతే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇష్టం అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీలో ఎవరన్నా కనుక మా గ్రామ జాతరకి ఎవరన్నా వచ్చి ఉంటే కనుక మేము వచ్చాము బాగుంది అని చెప్పేసి మీకు ఎలా ఉందో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నేను మా గ్రామం యొక్క ఊరి పేరు కూడా మీకు అక్కడ చూపించాను, ఎవరన్నా చూసి ఉంటే కనుక మా గ్రామం పేరు అయితే రాయండి కామెంట్ బాక్స్లోని, మీది పలానా గ్రామం కదా అని చెప్పేసి. నేను ఇప్పటిదాకా కూడా ఈ వీడియోలో ఎక్కడా కూడా నేను మా గ్రామం పేరు అయితే నేను చెప్పలేదండి వీడియోలోని. మా అక్కల మధ్యగారండి ఈ అబ్బాయి తర్వాత మా అన్నయ్య తర్వాత ఈ అబ్బాయి అయితే ఎత్తుకున్నారనమాట గరగా. అదిగోండి, ఇప్పుడైతే ఆ అబ్బాయి అయితే చేస్తున్నాడండి డాన్సు. చాలా బాగా చేస్తారండి, ప్రతి సంవత్సరం కూడా బాగా చేస్తారు. ఇంకా ఈ గరగల కాడి నుంచి ఇంకా కొంచెం ఎద్దరికైతే ఏమున్నాయా ప్రోగ్రామ్స్ అని అయితే వెళ్ళామండి. ఇక్కడైతే ఇంకా కాళికాదేవి అవతారం ఇవి ఉన్నాయి, ప్లేస్ అయితే లేదండి. ఈ పక్కన ఒక అరుగు అయితే ఉంటుందన్నమాట, ఆ అరుగు అయితే ఎక్కి అలాగే నుంచున్నాము. అదిగోండి మన అన్నయ్య గారి ఫోటో చూడండి, పవన్ కళ్యాణ్ అన్నయ్య గారిది. ఇంకా పిల్లలు మా పెద్ద బాబాయ్ అయితే ఇంకా ఏడ్చేస్తున్నాడు అనమాట, వెళ్ళిపోదాం కాళ్ళు లాగేస్తున్నాయని చెప్పేసి. సరే అని చెప్పేసి ఇంకా వచ్చేస్తున్నామండి మేము. ఇంకా వస్తుంటే మా బాబు అయితే నాకు ఇంకా బొమ్మలు కావాలని చెప్పాడు, లైట్ వెలిగిది ఏదో ఉంది స్టిక్ టైపు, అది కావాలన్నాడు అనేసి సర్లే అని ఇంకా వస్తా ఇంకా తీసుకుని వస్తుంటే ఇంకా సాంగ్స్ ఇవి పాడుతున్నారండి ఇక్కడైతే ఇంకా జనం కూడా ఇక్కడ కూడా చాలా గట్టిగానే ఉన్నారు జనం, వీళ్ళందరూ కూడా ఇక్కడ సాంగ్స్ దగ్గర ఉన్న వాళ్ళే. ఇక్కడ ఒక 1 అవర్ ఉన్నట్టున్నామండి. కాసేపు చూసాము, ఎంటర్టైన్మెంట్గానే ఉంది, సాంగ్స్ అవి పాడుతున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు అని చెప్పేసి. ఇంకా చూసి మా వాళ్ళు అయితే ఇంక మా వల్ల అవ్వదు, ఇంకా కాళ్ళు లాగేస్తున్నాయి, ఇంక వెళ్ళిపోదామని పట్టారండి. సరే ఇంకా బాబు కూడా ఇంటికాడ చిన్న బాబుని వదిలేసి వచ్చాను కదా, మా అక్క వాళ్ళ అత్తగారు అయితే ఉన్నారు, ఆవిడ చూసుకుంటా అన్నారు బాబుని. సర్లోకాల పిల్లోడికి లేస్తాడేమో ఏడుస్తాడేమో అనే ఉద్దేశంతో ఇంకా మేము కూడా ఇంకా బయలుదేరి అయితే వెళ్ళిపోతున్నామండి ఇంటికి. ఎలా అయితే ప్రతి సంవత్సరం మేము ఎక్కడున్నా సరే మా గ్రామం అయితే వెళ్ళి మా జాతరని అది కూడా చూసి అయితే వస్తామండి, అమ్మవారిని దర్శించుకుని. ఇదిగోండి అక్కడ వేసిన స్టాల్స్ అండి ఇవన్నీ కూడా. మా పెద్దబాబు కూడా వచ్చాడంటే ప్రతిదీ కావాలంటే నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, ప్రతిదీ నాకు అది కొనమ్మా ఇది కొనమ్మా అని ఇసుకించేస్తూ ఉంటాడనమాట. ఆయన నేనేం కొన్నానుకోండి, ఎందుకని ఇంటి నిండా బొమ్మలు ఉంటాయి. నెక్స్ట్ ఇంట్లో కావాల్సినవి మొన్న మా ఊళ్ళో ముస్తవాళ్ళు తీసేసుకున్నాను కాబట్టి కప్స్ అవి నేను ఇంకేం తీసుకోలేదు. ఇంక ఇదిగోండి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి అయితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.